బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రజ్వల్ రేవಣ್ణ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న పేరు. రాసలీలకు సంబంధించి కర్ణాటకలో ఈ అంశం ఇప్పుడు చర్చనాంశంగా మారింది. ముఖ్యంగా కర్ణాటక రాసలీల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుపై తొలిసారి స్పందించారు ప్రజ్వల్ రేవಣ್ణ. ఈ నెల 31న సిట్ ముందుకు వస్తానంటూ కూడా ఆయన సంచలన వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోకి సంబంధించి చూస్తున్నారు, ఎక్స్క్లూసివ్ గా చూపిస్తోంది ఆర్టీవీ. మీకు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా చూస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రజ్వల్ రేవಣ್ణ రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా కర్ణాటక రాసలీల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పుకోవాలి. కేసుపై తొలిసారి స్పందించారు ప్రజ్వల్ రేవಣ್ణ. ఈ నెల 31న సిట్ ముందుకు వస్తానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆడియోలో. అలాగే న్యాయ వ్యవస్థలు చట్టాలపై నమ్మకం ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా ఆయన చెప్పారు. ఇక రాజకీయ కుట్రలో భాగంగానే వచ్చినవే అంటూ కూడా ఆయన అన్నారు. ఇక జేడీఎస్ నేతలు కార్యకర్తలకు క్షమాపణలు చెప్పుకొచ్చారు ఆయన. కన్నడ నాట పెన్ డ్రైవ్ వ్యవహారంపై పెను దుమారమే రేగింది. రేవಣ್ణ ఆయన కుమారుడిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. అవును, ఈ నేపథ్యంలో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లిపోయారు ప్రజ్వల్. జేడీఎస్ అలాగే దేవగౌడ కుటుంబంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రజ్వల్ ఎక్కడున్నా వెంటనే తిరిగి రావాలి, లేకపోతే ముఖ్యంగా ఎంక్వైరీకి హాజరు కావాలి, తన సహనాన్ని పరీక్షించద్దంటూ హెచ్డి దేవగౌడ, అవును మాజీ ప్రధాని దేవగౌడ ట్విట్టర్లో మండిపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆయన మండిపడ్డ ఆ కొద్ది రోజుల వ్యవధిలోనే ఇటు ప్రజ్వల్ రేవಣ್ణ రియాక్ట్ అయ్యారు. రేవಣ್ణ రియాక్ట్ అయ్యి మే 31న 10 గంటలకు హాజరవుతా అంటూ కూడా ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తా అన్నారు. కోర్టులపై నమ్మకం ఉంది, అలాగే తనపై తప్పుడు కేసులు బనాయించారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. వాటి నుంచి బయటపడతా, నాకు ముఖ్యంగా దేవుడు, కుటుంబం అలాగే ప్రజల ఆశీర్వాదం ఉంటుందంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఆయన. అలాగే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతా, వచ్చిన తర్వాత ఒక్కసారి వీటన్నిటికి సంబంధించి పూర్తిగా ఒక ముగింపు ఇస్తా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లోకేష్, ప్రజ్వల్ రేవಣ್ణ ఇన్ఫాక్ట్ సంచలన వీడియోనే చెప్పుకోవాలి. ఆ వీడియోలో ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించారు? ఏదైతే కర్ణాటక రాష్ట్రంలోనేటువంటి హాసన పార్లమెంటు సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నటువంటి మాజీ ప్రధానమంత్రి భారతీయ దేశానికి అయినటువంటి ఇటు దేవేగౌడ సంబంధించినటువంటి మనవడు హెచ్డి రేవಣ್ణ తనయుడు అయినటువంటి రేవಣ್ణ ప్రజ్వల్ పూర్తిగా కూడా ఈ లైంగిక ఆరోపణలు, అదేవిధంగా దౌర్జన్యాలకు పాల్పడ్డారు అనేటువంటి వచ్చినటువంటి ఆరోపణల పైన దాదాపు నెల రోజుల నుంచి కూడా, అంటే ఏప్రిల్ 26న కర్ణాటకలో ఎంపీ ఎలక్షన్స్ జరిగినటువంటి పరిస్థితి. ఆ మరుసటి రోజునే కూడా ఈ వీడియో ఒకటి వైరల్ అయినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఆ పెన్ డ్రైవ్ లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి విషయం పైన ఇప్పటికే కర్ణాటకలో ఉండేటువంటి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ తన పైన ఒక ప్రత్యేకమైనటువంటి చిట్టు బృందాన్ని, సిఐడి బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లైంగిక కేసును నమోదు చేస్తూ కూడా ఎంపీ ప్రజ్వల్ ని విచారణ చేయమని చెప్పుకోబోయేటువంటి పరిస్థితి. అయితే 27 నుంచి కూడా ప్రజ్వల్ భారతదేశంలోనే లేనటువంటి పరిస్థితి, ఎవరికి అందుబాటులో లేకపోవడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా తాను ఎక్కడున్నాడో చెప్పనటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు నెల రోజులు, ఎగ్జాక్ట్ గా ఇవాటికి నెల రోజులు అవుతుంది ప్రజ్వల్ పైన కేసు నమోదే. అదేవిధంగా ప్రజ్వల్ ఆచూకీ తెలుసు కూడా మాజీ భారత ప్రధాని అయినటువంటి దేవేగౌడ సైతం తన మనవడు ఈ విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఆచూకీ లేకుండా, పట్టా లేకుండా వెళ్ళిపోయినటువంటి విషయం పైన ట్విట్టర్ వేదికగా స్పందించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ప్రజ్వల్, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, నువ్వు ఎక్కడున్నా ఆ విషయాన్ని ఖచ్చితంగా కూడా అధికారులకు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా ఆయన ట్విట్టర్ వేదికగా బహిరంగంగానే ఒక లేఖ మనవడి పైన విడుదల చేయడంతో కూడా ఒక్కసారిగా ఇవాళ ప్రజ్వల్ రేవಣ್ణ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేయడం జరిగింది. దాన్ని ఆర్టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కన్నడ భాషలో మాట్లాడినటువంటి ప్రజ్వల్ రేవಣ್ణ తనకు జరిగినటువంటి, తను ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు కేవలం కల్పితాలు మాత్రమే. అవన్నీ కూడా అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా హాసన సంబంధించి తాను ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో లోకల్ గా తనకి పట్టనటువంటి వ్యక్తులు చేసినటువంటి ఒక వీడియోగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను. ఎన్నికల వేళ వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులతో ఒకంత డిప్రెషన్ కి గురవడంతోనే దాదాపు ఇన్ని రోజులు కూడా తాను విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అయితే విదేశాలకు వెళ్లాలనేటువంటి ప్లాన్ అయితే మాత్రం
ఎన్నికలకు ముందే తీసుకున్నటువంటి నిర్ణయం. 26న ఎన్నికల అనంతరం కూడా 27న వెళ్ళడానికి తాను ముందుగానే బుక్ చేసుకున్నటువంటి టికెట్స్ ఇవి. తాను ప్రస్తుతం జర్మనీలో ఉన్నానని చెప్పి 31న శుక్రవారం ఉదయం 10 గంటలకి ఒక్కసారి లైన్ లోనే ఉండండి. రేవಣ್ణ రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి ప్రజ్వల్ రేవಣ್ణ రియాక్షన్ చూద్దాం. కన్నడలో ఉంది, ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత మనం మీ దగ్గరకు వస్తాను లోకేష్. ఎస్, ఆ రియాక్షన్ చూద్దాం. ತಂದೆ ತಾಯಿಗೆ, ತಾತಂಗೆ ಹಾಗೂ ನನ್ನ ಕುಮಾರನಿಗೆ ಮತ್ತು ನಾಡಿನ ಜನತೆಗೆ ಹಾಗೂ ಎಲ್ಲ ನನ್ನ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳ್ತಾ, ನಾನು ಫಾರಿನಲ್ಲಿ ಎಲ್ಲಿದ್ದೀನಿ ಅಂತ ಸರಿಯಾಗಿ ಮಾಹಿತಿ ಕೊಡದೇ ಇರೋದಕ್ಕೆ ಇವತ್ತು ಮಾಹಿತಿ ಕೊಡೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ಏನು 26ನೇ ತಾರೀಕು ಚುನಾವಣೆ ನಡೀತು. 26ನೇ ತಾರೀಕು ಚುನಾವಣೆ ನಡೆದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವತ್ತು ನನ್ನ ಮೇಲೆ ಯಾವುದೇ ರೀತಿ ಒಂದು ಪ್ರಕರಣ ಆಗಲಿ, ಯಾವುದೇ ಒಂದು ಕೇಸ್ ಆಗಲಿ ಏನೂ ಇರಲಿಲ್ಲ. SITನೂ ಕೂಡ ರಚನೆ ಆಗಿರಲಿಲ್ಲ. ಈ 26ನೇ ತಾರೀಕು ನಾನು ಫಾರಿನ್ ಹೋಗೋದು ಕೂಡ ಇದು ಮುಂಚೆನೆ ಪ್ರೀ ಪ್ಲಾನ್ ಆಗಿತ್ತು. ಹಾಗಾಗಿ ನಾನು ಫಾರಿನ್ ಹೊರಟಾದ ಮೇಲೆ 3-4 ದಿನದ ನಂತರ ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ನೋಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ನೋಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನಗೆ ಈ ಮಾಹಿತಿ ದೊರಕುವಂತ ಕೆಲಸ ಆಯಿತು. ಮಾಹಿತಿ ದೊರಕದ ಮೇಲೆ ನಂತರ SITನೂ ಕೂಡ ಏನು ಒಂದು ನೋಟಿಸ್ ಕೊಡುವಂತ ಕೆಲಸ ಮಾಡಿತು. ಆ SIT ನೋಟಿಸ್ಗೂ ಕೂಡ ನಾನು ಎಕ್ಸ್ ಖಾತೆ ಮುಖಾಂತರ ಮತ್ತು ನನ್ನ ಲಾಯರ್ ಮುಖಾಂತರ ನಾನು 7 ದಿನ ಸಮಯ ಅವಕಾಶ ಕೇಳಿದ್ದೆ. 7 ದಿನ ಸಮಯ ಅವಕಾಶ ಕೇಳಿದ ಮೇಲೆ ಕೂಡ ಅದು ಮಾರನೇ ದಿನನೇ ಏನು ಕಾಂಗ್ರೆಸ್ಸಿನ ಹಿರಿಯ ನಾಯಕರಾದಂತಹ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರು ಮತ್ತು ಹಾಗೂ ಎಲ್ಲ ಹಿರಿಯ ನಾಯಕರುಗಳು ಏನು ಓಪನ್ ವೇದಿಕೆಗಳಲ್ಲಿ ಈ ಒಂದು ವಿಚಾರಗಳನ್ನ ಪ್ರಚಾರ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು, ಚರ್ಚೆ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು, ಒಂದು ರಾಜಕೀಯದ ಪಿತೂರಿ ಮಾಡುವಂತ ಕೆಲಸನ ಮಾಡಿದ್ರು. ಇದೆಲ್ಲ ನೋಡಿದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಡಿಪ್ರೆಷನ್ಗೆ ಹೋಗುವಂತ ಕೆಲಸ ಆಯಿತು, ಐಸೋಲೇಷನ್ಗೆ ಹೋಗುವಂತ ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡೆ. ಹಾಗಾಗಿ ನಾನು ಮೊದಲನೇದಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಿದೆ, ದಯವಿಟ್ಟು ಕ್ಷಮಿಸಿ ಅಂತ ಕೇಳಿದೆ ನಾನು. ಅದಾದ ನಂತರ ಹಾಸನಲ್ಲೂ ಕೂಡ ಕೆಲವು ಶಕ್ತಿಗಳು ಎಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಸೇರ್ಕೊಂಡು ಇವತ್ತು ನನ್ನ ಮೇಲೆ ರಾಜಕೀಯದ ಒಂದು ಪಿತೂರಿ ಮಾಡುವಂತ ಕೆಲಸ ಮಾಡುವಂತದ್ದು ಇರ್ಬೋದು, ರಾಜಕೀಯವಾಗಿ ನಾನು ಏನು ಬೆಳೀತಾ ಇದ್ದೀನಿ, ನನ್ನ ಕುಗ್ಗಿಸ್ಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಇವತ್ತು ಏನೇನೋ ಒಂದು ಪ್ರಕರಣಗಳಲ್ಲಿ ಅವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಭಾಗಿಯಾಗುವಂತ ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡಿಕೊಂಡ್ರು. ಹಾಗಾಗಿ ಇವನ್ನೆಲ್ಲ ನೋಡಿದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇದ್ದಿದ್ದು ಇನ್ನ ಒಂದು ಆಘಾತ ಆಗುವಂತ ಕೆಲಸ ಆಗಿ ನಾನೇ ಒಂಚೂರು ದೂರ ಇದ್ದೆ. ಹಾಗಾಗಿ ಯಾರು ಕೂಡ ಇದ್ರ ಬಗ್ಗೆ ತಪ್ಪು ತಿಳಿಯೋದು ಬೇಡ. ನಾನೇ ಖುದ್ದಾಗಿ ಶುಕ್ರವಾರ ಏನು 31ನೇ ತಾರೀಕು 10 ಗಂಟೆಗೆ SIT ಮುಖಾಂತರ SIT ಮುಂದೆ ಬಂದು ನಾನು ಸಂಪೂರ್ಣ ಈ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ಗೆ ಸಹಕಾರ ಕೊಡೋ ಮುಖಾಂತರ ನಾನು ಇದಕ್ಕೆ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಉತ್ತರ ಕೊಡುವಂತ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ. ಹಾಗೆ ನ್ಯಾಯಾಲಯದ ಮೇಲೆ ನನಗೆ ನಂಬಿಕೆ ಇದೆ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ಕೂಡ ನಾನು ಈ ಒಂದು ಏನು ಸುಳ್ಳಿನ ಪ್ರಕರಣಗಳಿದಾವೆ, ಈ ಸುಳ್ಳು ಪ್ರಕರಣದಿಂದ ಆಚೆ ಬರುವಂತ ಕೆಲಸನ ನ್ಯಾಯಾಲಯದ ಮುಖಾಂತರನೇ ಮಾಡ್ಕೋತೀನಿ ಅನ್ನೋ ಒಂದು ನಂಬಿಕೆ ನನ್ನಲ್ಲಿ ಏನಿದೆ. ಹಾಗೂ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮತ್ತು ಜನರ ಆಶೀರ್ವಾದ, ನನ್ನ ಕುಟುಂಬದ ಆಶೀರ್ವಾದ ನನ್ನ ಮೇಲೆ ಇರಲಿ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾನು ಈ 31ನೇ ತಾರೀಕು ಶುಕ್ರವಾರ ನಾನು SIT ಮುಂದೆ ಬರ್ತೀನಿ. ಬಂದ ನಂತರ ನಾನು ಇದಕ್ಕೆಲ್ಲದಕ್ಕೂ ಕೂಡ ಈ ಒಂದು ಇದಕ್ಕೆ ತಡೆ ಎಳೆಯುವಂತ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ. ನನ್ನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇರಲಿ ಅಂತ ಹೇಳಿ ನಿಮ್ನೆಲ್ಲರನ್ನೂ ಕೋರ್ತಾ ನಾನು ಧನ್ಯವಾದ ಹೇಳಕ್ ఇష్టపడుತೀನಿ. రైట్, అది ప్రజ్వల్ రేవಣ್ణ రియాక్షన్. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. లోకేష్, ముఖ్యంగా ఆయన ట్రిప్ కోసం ముఖ్యంగా జర్మనీ వెళ్ళిపోయారనే అంశానికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు. ఒక్కసారి ఆయన ఏమన్నారో కాస్త వివరించే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా తను కన్నడలో మాట్లాడినటువంటి వీడియో కనుక ఒక్కసారి చూస్తే, ఏదైతే 26న ఎలక్షన్ జరిగిన తర్వాత 27న తాను జర్మనీ వెళ్ళడానికి నిజంగానే ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సాధారణ జర్నీలో భాగంగానే కూడా తాను జర్మనీ బయలుదేరాను. ఇటు నియోజకవర్గంలో ఉండేటువంటి ఆపోజిట్ నేతలందరూ కూడా తనను ఇబ్బంది పెట్టడంతో తాను కొంత ఉపశమనం పొందడానికి మాత్రమే కూడా ఆ ఫారెన్ కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది వెళ్లిన 4 రోజుల తర్వాత ఈ వీడియో, అదేవిధంగా ఈ పెన్ డ్రైవ్ సంబంధించినటువంటి రాసలీలలు, ఈ లైంగిక దాడులకు సంబంధించినటువంటి వీడియో ఏదైతే అదంతా మాఫింగ్ అని ఏం చెప్తున్నాడో ప్రజ్వల్ అయితే మాత్రం, అది తన ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు అయితే మాత్రం తనకు కాదు, ఖచ్చితంగా ఆ వీడియో నిజం కాదని చెప్పేటువంటి ప్రయత్నాన్ని కన్నడ భాషలో చెప్తున్నటువంటి పరిస్థితి. అది కాకుండా ఏదైతే కాంగ్రెస్ అగ్రనేత, ప్రధాన నేత అయినటువంటి ఇటు రాహుల్ గాంధీ సైతం బహిర్గతంగా కూడా తన సభల్లో తన గురించి మాట్లాడటం అనేది నిజంగానే బాధ కలిగించేటువంటి విషయంగా చెప్పచ్చు. తనకు అసలే సంబంధం లేనటువంటి మ్యాటర్ను ప్రజల ముందు ఇలా బహిర్గతంగా మాట్లాడటం, తమ కుటుంబ పరువుని రోడ్డును పెట్టేటువంటి ప్రయత్నాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర కొంతమంది పార్టీలు వ్యవహరిస్తున్నారు అని కూడా ప్రజ్వల్ చెప్పినటువంటి పరిస్థితి. తాము ఏదైతే తాను ఎంపీగా తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జనతాదళ్ పార్టీ బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యగా కావచ్చు, అదేవిధంగా తన ఎదుగుదల ఏదైతే
ఒక ఎంపీగా యువ నేతగా ఉండేటువంటి హాసన్ ఎంపీగా ఉండేటువంటి తన క్రమంలో తనని పొక్కడానికి అదేవిధంగా తనని అణిచివేయడానికి ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు ఇలాంటివి సృష్టిస్తున్నారు. అందులో ఏమాత్రం కూడా నిజం లేదు. కర్ణాటకనే కాదు, న్యాయం పైన కూడా, అంటే ఏదైతే ఇటు ఇప్పటికే జడ్జిమెంట్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ పైన తనకి పూర్తిగా కూడా నమ్మకం ఉంది. తన వద్ద ఆధారాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా 31వ తారీఖున ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రస్తుతం అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ హయాం ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారుల ముందుకి 31వ తారీఖు 10 గంటలకు తాను స్వయంగా హాజరవుతానని కూడా చెప్పినటువంటి పరిస్థితి అక్కడ ప్రజ్వల్ కన్నడ భాషలో చెప్పినటువంటి విషయం. అయితే ప్రజ్వల్ చెప్పినటువంటి విషయం కంటే కూడా గడిచిన నెల రోజులుగా కూడా ఇతర పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే మాత్రం చాలా దారుణమని చెప్పచ్చు. ఒక భారత ప్రధానికి సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యము కావచ్చు, ఇటు తన మనవడిగా పేరొందినటువంటి వ్యక్తిగా, అటు మరోవైపు ఇటు చిన్నాన్న కుమారస్వామి కూడా మాజీ ముఖ్యమంత్రి కావడం, ఇలాంటి కుటుంబం నేపథ్యంలోనే ఇంతటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలోనే నెల రోజులు గడుస్తున్నా ఇంకా రాలేదన్నటువంటి పరిస్థితి, శిక్షని ఎదుర్కోలేదన్నటువంటి పరిస్థితి విమర్శలు అనేకము వెళ్ళాయి. మొత్తం మీద ఇవాళ ప్రజ్వల్ రేవల్ ఏదైతే ట్విట్టర్ వేదికగా స్పందించినటువంటి ఘటన కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్ గా మారిందని కూడా మనం చెప్పచ్చు. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కర్ణాటక రాసలీల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుపై తొలిసారి స్పందించారు ప్రజ్వల్ రేవణ్ణ. ఈ నెల 31న సిట్ ముందుకు వస్తా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. న్యాయ వ్యవస్థలు చట్టాలపై తనకు నమ్మకం ఉందన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో రాజకీయ కుట్రలో భాగంగానే వచ్చినవే అంటూ కూడా ఆయన అన్నారు. ఇక జేడీఎస్ నేతలు కార్యకర్తలకు క్షమాపణలు అన్నారు. కన్నడ నాట పెన్ డ్రైవ్ వ్యవహారంపై పెను దుమారమే రేగింది. రేవణ్ణ ఆయన కుమారుడిపై లైంగిక ఆరోపణలు వినిపించాయి. ఇద్దరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లిపోయారు ప్రజ్వల్ రేవణ్ణ అనే మాట కూడా వినిపిస్తోంది. అదే అంశానికి సంబంధించి ఆయన ఆ వీడియోలో కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే జేడీఎస్ అలాగే దేవగౌడ కుటుంబంపై విమర్శలు వస్తున్న సందర్భంలో, విమర్శలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే తిరిగి రావాలంటూ ఇటీవల మాజీ ప్రధాని దేవగౌడ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన కొద్ది రోజుల్లోనే రేవణ్ణ రియాక్షన్ మీరు చూస్తున్నారు. ఆ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మే 31న ఆయన సిట్ ముందుకు వస్తా అంటున్నారు. మే 31న సిట్ ముందుకు వస్తా, ఉదయం 10 గంటలకు సిట్ ముందుకి హాజరవుతా అంటూ కూడా రేవణ్ణ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.